శారదా, ఆ అబ్బాయిని చూసి మాట్లాడాను. నాకెందుకో ఈ సంబంధం నచ్చలేదు. బాగా ఆలోచించే చెప్తున్నాను. ఏ కృష్ణ, అన్న నమస్తే అన్న. రాను రాను నీ పద్ధతి ఏం బాగలేదురా. చీటికి మాటికి లీవ్ పెడుతున్నావు, పర్మిషన్ అడుగుతున్నావు. పన్నంతాలు ఉండిపోట్లే. ఇంకెప్పుడు పర్మిషన్లు లీవ్లు పెట్టినా పనే ముఖ్యం. పని చూసుకుంటానన్నా. అరే కృష్ణ, నీ కోసం ఎవరో వచ్చారు చూడు. ఇదిగో వస్తున్నానన్నా. నువ్వేం చేస్తావంటే ఇవాళ లీవ్ పెట్టి అయ్యో ఓనర్ అండి. రూమ్ కెళ్ళి స్నానం చేసి ఆ జీన్ టీ షర్ట్ ఉంది కదా అది వేసుకుని బెంచ్ సర్కిల్ లో ఉన్న నీలగిరీస్ కెళ్ళు. అక్కడ శంకర్ అని ఒకడు ఉంటాడు, వాడిని కలిసిరా. షూస్ ఉన్నాయి కదా? షూస్ ఉన్నాయండి. ఆ షూస్ వేసుకున్నది. ఏమండి, శంకర్ గారు ఎక్కడున్నారు? అదిగో అక్కడున్నారు చూడండి. సార్ నమస్తే సార్. నమస్కారం. నా పేరు కృష్ణ. మాది సూర్యపేట పక్కన మునగాల. డిప్లొమా దాకా చదువుకున్నాను. సూపర్ టూల్స్ లో పనిచేస్తున్నాను సార్. నెలకు 9,000 దాకా జీతం వస్తుంది. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? మధుమతి గారే మీతో చెప్పిరమ్మన్నారు. ఏంటి లవ్వా? అవును సార్. రేయ్, 6 సంవత్సరాలు అదే పనిగా దాని వెనక తిరిగాను రా. నేనెవరో తెలుసా? పార్థ తమ్మునిరా. శంకర్, ఇదేదో ట్యాగ్ లేకుండా ఉంది, ఏంటో చూడు. వస్తున్నాను సార్, వస్తానుండ్రా. ఎక్కడి నుంచో మా ఊరు వచ్చి నా ఫిగర్కి వెళ్ళేస్తావంట. విజయవాడలో ఉన్న వాళ్ళంతా ఎదవాలనుకున్నావా? ఏంటా స్పీడు? కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా. హాయ్ డార్లింగ్. పిలవండి పిలవండి. అమ్మా, అమ్మమ్మమ్మ, అమ్మా కళ్ళు తెరవమ్మా. డిస్టర్బ్ చెయ్యొద్దు సుష్మిత. డిస్టర్బ్ చేస్తాను. సరియా, ఓకే. థ్యాంక్స్. తమ్ముడు, నువ్వేనా అతను? చెప్పేళ్ళాల్సిన అవసరం లేదా? నువ్వు బ్యాగ్ ఎత్తికెళ్ళిపోయావు, నీ అమ్మాయి ఒకటే ఏడిపోయా. ఉడతలు పట్టే మొహం. సారీ. నువ్వు అలా అనుకోకుండా ఉండటమే ఆశ్చర్యం. నేను ఎప్పుడూ కరెక్ట్గా 8:30కి బ్రేక్ఫాస్ట్ చేస్తాను. 1 to 1:30 లంచ్. ఇప్పుడు 2:40. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలా, లంచ్ చేయలా. భోంచేద్దామా? ఈ ఊళ్ళో ఆడవాళ్ళు అసలు వంట చేయరా?
ఏ ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు. హలో, వీళ్ళందరూ జాబ్ చేస్తున్న వాళ్ళు. జాబ్ చేస్తే అన్నం వండి తెచ్చుకోరా. మా ఊళ్ళో మగాళ్ళు కూడా క్యారేజ్ కట్టుకుని తీసుకెళ్తారు తెలుసా. టిష్యూ వద్దు, ఇదిగో ఉందిగా. ఎస్, ఏం తీసుకుంటారు? 2 మీల్స్. బొట్టు రైట్. మనం ఇంటికి వెళ్లే లోపు అక్క వచ్చేస్తుందట. డైరెక్ట్ ఆటోలో వెళ్ళిపోదామా? ఇంకా భయం పోలేదా? లేదు, మొదట్లో మిమ్మల్ని నమ్మలేదు, అందువల్ల భయం లేదు. ఇప్పుడు నమ్ముతున్నాను, అందుకని భయంగా ఉంది. చెప్పండి నాన్న. నేనేంటో చెప్పేది, నువ్వే చెప్పాలి. ఏ నాన్న ఇలా పెళ్లి పెళ్లి అని టార్చర్ పెడుతున్నారే? రై, నా కొడుకువేనా నువ్వు? హాయ్. 13 ఏట నాకు పెళ్లి చేసుకోవాలనిపించింది. అణుచుకోలేక మీ తాతగారికి చెప్పాను. కాలు చెప్పు తీసి తరిమి తరిమి కొట్టాను. ఎంతరా 25 ఏళ్ళ నుంచి ఎక్కేలా ఉండగలిగావు? ఒకవేళ బండిలో వెళ్ళేటప్పుడు దెబ్బను తగిలిందా? చెప్పరా, మన డాక్టర్ గారితో చెక్ చేద్దాం. ఏనా మరి నువ్వు మరెందుకురా వద్దంటున్నావు? మీరు చూపించిన ఏ అమ్మాయి నాకు నచ్చలా. సరే, అయితే ఎటువంటి అమ్మాయి కావాలో చెప్పు. అది ఫోన్లో చెప్తే అర్థం కాదు నాన్న, నేను తర్వాత మాట్లాడతా. బాయ్. మీరు ఇక్కడ కూర్చోండి, నేను అక్కడ కూర్చుంటా. సరే.